హలో, నా పేరు ప్రసాద్, హైందవ శక్తి హిందూ సంస్థ. ఆ, మీ మణి హోటల్ దగ్గర గుడి దగ్గర స్టార్ కట్టారు, మీరే కదా? అవునండి. గుడి దగ్గర ఎందుకు కడుతున్నారు? ప్రతి సంవత్సరం ఆడే కడతామండి, ఒక 20 ఏళ్ళ నుంచి. సరే, ఇప్పుడు అభ్యంతరం అనేది వచ్చింది ఆ, గుడి దగ్గర కట్టొద్దని. ఆ, మీరు తీసేస్తారా? తీసేస్తామండి. ఇప్పుడు మాకు ఎప్పుడు తీసేస్తారు? ఈ రోజు తీసేస్తామండి. నేను శ్రీశైలం వచ్చాను. తీసేసి నాకు ఫోటో పెట్టండి. ఎందుకంటే ఒక చోట ఉంటున్నప్పుడు అభ్యంతరం వచ్చినప్పుడు తీసేస్తేనే మంచిది. ఓకే, మీకు కంప్లైంట్ చేసింది ఎవరండి? అవన్నీ మేము చెప్పం కదా. మరి 20 ఏళ్ళ నుంచి రాయింది, ఇప్పుడు వచ్చిందంటే? ఇప్పుడు మనం మంచితనంగా పోయేటప్పుడు ఇవన్నీ అడగకూడదు. అభ్యంతరం వచ్చింది, మీరు తీసేస్తా అన్నారు, సంతోషం, అంతే. ఓకే సార్, రోజు పెట్టాం, సంవత్సరానికి ఒకసారి పెడతాం. పండగ కూడా అయిపోయింది కదా. అయిపోయింది సార్, తీసేస్తాము. కానీ ఇప్పుడు అభ్యంతరం వచ్చింది పెట్టమాకండి అని అంటే దానికి మనం అడిగాం సార్. అభ్యంతరం ఉన్నప్పుడే కదా ఇవన్నీ వచ్చేవి, లేకపోతే ఇవి గుడి దగ్గర ఎవడైనా పెడతాడా చెప్పండి? గుడి దగ్గర ఎవరైనా పెడతారంటే గుడి దగ్గర ఇవాళ పెడతలే అది. ఎప్పుడైనా సరే గుడి దగ్గర పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు అడగలేదు కదా. ఎక్కడన్నా ఉందండి? ఏంటది? అదే పెట్టకూడదని ఉంది. ఎక్కడ ఉందండి? చట్టంలో. ఏ బైలాలో ఉందండి? ఒకటి చట్టంలో ఉంది. మీరు ఏ చట్టంలో ఉందండి? రండి, మీరు మంచిగా తీసేస్తాను అంటే ఓకే, లేదు తీయరని చెప్పండి. చట్టాన్ని ఎలా ఉపయోగించాలో మాకు తెలుసు. తీయనని చెప్పడానికి మాకు ఇప్పుడు ఏ చట్టంలో ఉందని అడిగినప్పుడు చట్టం గురించి నేను మీకెందుకు చెబుతాను? చెప్పాల్సిన వాళ్ళు వచ్చి చెప్తారు, ఎట్లా పెట్టావు ఏంది సంగతి, పద స్టేషన్ కని. సరే, స్టేషన్కి వెళ్దామండి. నేను రాను, నేను ఉన్న చోట నుంచి కదలకుండా చేపిస్తా ఏదైనా. అర్థమవుతుందా? నేను మంచితనంగా చెప్పాను, తీస్తాను. నేను అడిగింది అది కాదు. మాకు ఇంతవరకు ఎవరు ఇలాంటి అబ్జెక్షన్ చేయలేదు. నువ్వు మంచితనంగా చెప్పినప్పుడు నువ్వు మంచితనంగా వింటానన్నావు కాబట్టి ఓకే అన్నా. పనిచేసిద్ది, అర్థమవుతుందా? నీకు మేము అడిగింది ఏంటంటే, మేము గత 20 సంవత్సరాలకు పెట్టుకుంటున్నాం. 100 సంవత్సరాల నుంచి పెట్టినా అడగనంత ఓడుకు బానే ఉంటది. ఏదైనా అడిగేవాడు వచ్చినప్పుడు సైలెంట్ గా పక్కకు తప్పుకోవాలి, అంతవరకే. ఏ చట్టంలో ఉంది, ఎక్కడ ఉంది అంటే దాని ప్రకారం వెళ్తా అని చెప్పు. నేను తీనని ఒక మాట చెప్పు, చట్టం ఎలా పని చేసుకుందో చూపిస్తా నీకు. సరేనండి. అర్థమైందా? నువ్వు తీరని ఒక మాట చెప్పు చాలు, చట్టం పని చేపిస్తుందా, ఎట్లా చూపిస్తుందో చూపిస్తా నేను. మాకేం పని అండి తీనని చెప్పడానికి? అర్థమవుతుందా? ఏ చట్టం చెప్పిందా ఎన్న అడగొద్దు. మంచితనంగా ఓకే అన్నావు, అంతవరకే ఉండాలి. కానీ చెబుతాడు మిమ్మల్ని కాదు, గత 20 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాము. 100 ఏళ్ల నుంచి పెట్టినా గుడి దగ్గర పెట్టకూడదు. అర్థమైందా? ఏ చట్టంలో ఉంది అని తప్పదు, అది అట్లా అడగకూడదు. గుడి ఉందా అంటే ఆ చట్టమే చూపిస్తాం అప్పుడు. అర్థమవుతుందా? నెక్స్ట్ వీక్ చూద్దాంలే. ఏంటది? వచ్చే సంవత్సరం కూడా మేము ఆడేగా పెట్టుకునేది, అప్పుడు చూద్దాంలే సార్. ముందు ఇప్పుడు తీస్తున్నావో లేదో చెప్పు. వచ్చే సంవత్సరం కంప్లైంట్ సార్, ఈ రోజు తీస్తున్నాము. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలి కాదు, మాకు ఎప్పుడు రాలే ఇలాంటి ఇబ్బందులు. వచ్చినప్పుడు వదిలేయాలబ్బా. సరే, ఓకే. మీ పేరేమన్నారు? నా పేరు సంటి సార్. సంటి. పాస్టర్ మీరు? పాస్టర్ కాదండి సార్, నేను ప్రజెంట్ శ్రీశైలం గుడి మీద లైటింగ్ చేస్తున్నాను సార్. అబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి, అంతే. రానంటే ఎవరు ఏదైనా చేయొచ్చు. ఓకే సార్.